జానకి గారు, ఎందుకండి నా దగ్గర దాస్తున్నారు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. డాక్టర్ ఏం చెప్పారండి? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? జనగారు, మీరేదో కష్టాల్లో ఉన్నారని తెలుసు. ఆ కష్టం ఏంటని మిమ్మల్ని అడగకూడదు అనుకున్నాను. కానీ మీ బాధ చూస్తుంటే నా వల్ల కావట్లేదండి. నన్ను మీరు ఫ్రెండ్ అనుకుంటే, మీ సమస్య వినే అర్హత నాకుంది అనుకుంటే ప్లీజ్ చెప్పండి. నాకు చేతనైన సహాయం చేస్తాను. వద్దంజీ సార్, మీకు చెప్పకూడదని కాదు. నా కష్టాల గురించి ఎవరికి చెప్పడం నాకు ఇష్టం లేదు. నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. మీరు కూడా అపార్థం చేసుకోకండి. నాకు తెలిసిన వాడు బాధపడుతుంటే నేను కూడా చూడలేను. నా వల్ల అయినంత సహాయాన్ని నేను చేస్తానండి. మీ మంచి మనసుకు థ్యాంక్స్ అండి. నాకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీ సహాయం అడుగుతాను. లేదండి, మీరు ధైర్యంగా ఉండాలి. మీరు మీ జీవితం గురించి బాధపడుతుంటే అది నేను అడగను. మంగ గురించి బాధపడుతుంటే మాత్రం దయచేసి చెప్పండి. మంగ మీ డాటర్ మాత్రమే కాదు, నా స్టూడెంట్ కూడా. టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానండి. మీకు తప్ప ఎవరికి చెప్పగలను? అది కాదు, చెప్పుకోవడానికి ఎవరూ లేరు. మమ్మీ, బిల్ కట్టేసావా? వెళ్దామా? వెళ్దాం మంగా. అంజీ సార్, అమ్మా, రేపు మనం తప్పకుండా పార్క్ వెళ్ళాలి. ఆ దొంగకి బుద్ధి చెప్పి మమ్మీ రింగ్ ని వెనక్కి తీసుకురావాలి. అలాగే బంగారం. నేను వెళ్ళి ఆటోని పిలుచుకొస్తాను సార్. ఏందమ్మా? పార్క్ లో దరిద్రాన్ని చూసిన దగ్గర నుంచి ఆయన ఎలా ఎగ్జైట్ అవుతున్నారో మీరు చూశారు కదా. అవునమ్మా, ఈ రోజు అన్న చెల్లెలు కలుస్తారని భయంగా ఉంది. అమ్మ, వాళ్ళిద్దరు కలిశారంటే మా ఆశలు అడి అసలైపోయినట్టేనమ్మా. మీ ఆశలేంటి? తను ఇంటికొస్తే నాకు కష్టం, కానీ మీకు నష్టమేంటి? అదేంటమ్మా, నీ కష్టం మా కష్టం కాదా? ఆ దివ్య వల్ల నువ్వెంత నష్టపోయావో మాకు తెలీదా? అవునమ్మా, నీకు ఆడపడుచు పోరు ఉండకూడదు. నువ్వు హాయిగా ఉండాలనుకున్నావు, కానీ దివ్య వస్తే నీకు మనశ్శాంతి ఉండదు. నువ్వు బాధపడితే మాకు మనశ్శాంతి ఉండదు. నువ్వు బాగుండాలనే మా ఆశ అమ్మా. అందుకే దివ్య వస్తే మా ఆశలు అడి ఆశలు అవుతాయి అన్నాను. అంతేనా, లేక వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? అదేంటమ్మా, 7 సంవత్సరాలుగా మమ్మల్ని చూస్తున్నావు. ఏ రోజైనా ఆ దివ్యకు మేము సపోర్ట్ చేశామా? దివ్య తిరిగి రావాలని మేము కోరుకున్నామా? అంతెందుకమ్మా, దివ్య నీకంటే ముందు మేం చూసినా అభికి చెప్పామా? నీ కూడా చెప్పలేదు కదమ్మా. అవును, చారుకేసి ఎక్కడికెళ్ళాడు? ఆ దివ్య దగ్గరికే వెళ్ళుంటాడులేమ్మా. ఈ రోజు మీ అన్నయ్యని కలవబోతున్నానని చెప్పడానికే వెళ్ళుంటాడు. అవునమ్మో, ఆ దరిద్రుడిని నమ్మటానికి అసలు ఇల్లేదు. 3 రోజుల్లో దివ్యను అభి ముందు నిలబెడతానని చెప్పాడుగా. దాని మ్యాటర్ ఫినిష్ అవ్వగానే ఆ చారుకేసిని కూడా పంపించేయాలి. అవునమ్మా, వాడు మహా డేంజర్. చూడటానికి మంచిగా ఉంటాడు కానీ మామూలు మోసగాడు కాదు వాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే దాన్ని ఈ ఊరు నుంచి పంపించేయాలి. కష్టం అమ్మా. అప్పటికి నీకు తెలియకుండా ఒకసారి స్కూల్కి వెళ్ళి దివ్యని పంపించేయమని ఆ ప్రిన్సిపాల్ గారికి చెప్పాం. ఆ పొట్టోడు ససేమిరా అన్నాడు. వాడు కాదంటే మనకి వేరే ప్లాన్ లేదా పౌడ్రు? సిసి నోరు తెరిచి అడిగినందుకైనా మనం హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేయాలంటే ప్లాన్ రావాలి కదా. మీ మట్టి బుర్రకి ఏదీ రాదు. నీది మంచి బుర్రేగా, నువ్వు చెప్పు ప్లాన్. ఇప్పుడు దివ్య ఎక్కడుంది? స్కూల్ క్వార్టర్స్ లో. స్కూల్ క్వార్టర్స్ ఎలా ఉంటాయి? ఎలాగుంటాయి? ఇల్లు లాగుంటాయి. మనలాగా పెద్ద భవంతుల్లా ఉంటాయా ఏంది? భవంతుల్లా ఉన్నాయా, పూరి గుడిసెల్లా ఉన్నాయా అని కాదు. స్కూల్ క్వార్టర్స్ అంటే పద్ధతిగా ఉండాలి. అవును,
నీట్గా డిసిప్లిన్గా ఉండాలి. దివ్య పద్ధతి బాలేదని మనం పుకారు పుట్టిస్తే దివ్యను క్వార్టర్స్ ఖాళీ చేయమంటారు కదా. పిల్లలకే డిసిప్లిన్ నేర్పే దివ్యకు డిసిప్లిన్ లేదంటే ఎవరు నమ్ముతారే? నమ్మేలా కథ అల్లాలి. దివ్య ఏమైనా పైనుంచి దిగొచ్చిన దేవత ఏం కాదు కదా. సరే, దివ్యను క్వార్టర్స్ ఖాళీ చేయించామనుకో, అప్పుడు మాత్రం ఏం జరుగుతుంది? బయటికి పోయి ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఆడుంటుంది, అంతేగా? స్కూల్ నుంచి వెళ్ళిపోదుగా. పద్ధతి బాలేదు అంటే తన ప్రవర్తన బాగోలేదు అనే కదా దాని అర్థం. తనపై అంత పెద్ద నింద పడ్డాక దివ్య ఇంకా ఎందుకు ఇక్కడే ఉంటుంది? ఆత్మాభిమానం ఉన్నది వెంటనే సిటీ వదిలి వెళ్ళిపోతుంది. ఓ, నువ్వు అట్టొచ్చినా? అది నిజమేనమ్మా. అసలే దివ్యకు పౌరుషం ఎక్కువ. నువ్వు ఒక్క మాట అంటేనే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నింద పడితే తన నీడ కూడా ఇక్కడ ఉండదు. అయితే అందరూ నమ్మేలా తన ప్రవర్తన బాలేదని, పద్ధతి లేదని ఓ కట్టు కదల్లాలి. అది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ విషయం మాకొదిలేమ్మా, మేం చూసుకుంటాం కదా. మంచి కథ చెబుతావమ్మా. చెప్పలేకపోతే పౌడర్ రాసుకోవటం మానేస్తాను. నమ్మవే? ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది? మీ రింగ్ కూడా అనే దగ్గరికి వచ్చేసింది. నా రింగ్? ఆ దొంగ? ఆ దొంగ ఎవరో కాదమ్మా, మీ ప్రసాద్ తాతయ్య. ఆయనే రింగును కొట్టేశారు. అప్పుడు మంగా మేడం గారిని మీ ప్రసాద్ తాతయ్య, చంద్రికా మేడంలు దాచిపెట్టారు కదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని దాస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన మీ రింగును తీసుకున్నారు. అమ్మ విషయంలో తప్పు చేసినా నా విషయంలో మంచి చేస్తున్నారు చారుకేశ. లేదమ్మా, వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. మీరు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తే వాళ్ళకి రావాల్సిన ఆస్తి రాకుండా పోతుందని మిమ్మల్ని దాస్తున్నారు. వాళ్ళు తెలియక చేసినా నాకు మంచి జరుగుతుంది కదా చారుకేశ. అన్నయ్య పోలీసులతో నన్ను ఎలా వెతుకుతున్నాడు? మీరు ఎక్కిన ఆటోను అన్నయ్య చూశారమ్మా. ఆ నెంబర్ పోలీసులకిచ్చి ఎంక్వైరీ చేయిస్తున్నారు. నేను ఆటోలో వెళ్ళింది హాస్పిటల్కి కాబట్టి పోలీసులు అక్కడికి రారు, నన్ను కనిపెట్టలేరు. మీరు ఆటోలు ఇంటికి రాలేదు కదమ్మా? లేదు, అందుకే కంగారేం లేదని చెప్తున్నాను. ఏంటమ్మా, అన్నయ్య మిమ్మల్ని కనిపెట్టలేకపోవడం కూడా మీకు మంచి అయినట్టుగా చెప్తున్నారు. నేను కలవకపోవడమే అన్నయ్యకి మంచి చారుకేశ. మంగమ్మ గురించి డాక్టర్లు ఏం చెప్పారమ్మా? మంగకి ఆపరేషన్ చేయాలంట. 10 లక్షలు అవుతుందన్నారు. లక్షలా? 10 లక్షలా? అవును చారుకేశ. త్వరగా ఆపరేషన్ చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందన్నారు. మరి ఆ డబ్బు ఎలాగమ్మా? ఆలోచిస్తున్నాను చారుకేశ. ఏంటమ్మా ఇంత కూల్గా చెప్తున్నారు? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మంగమ్మని ఎలా కాపాడుకుంటారు? తెలీదు, కానీ మంగ నాకు కావాలి. ఎలాగైనా మంగని బ్రతికించుకోవాలి. వద్దమ్మా, ఈ టైంలో రిస్క్ చేయొద్దు. వెంటనే మీరు ఇంటికి రండి. అన్నయ్య మంగని బతికిస్తారు. నేను ఇంటికొస్తే మంగ బ్రతుకుతుంది, కానీ అన్నయ్య మనశ్శాంతి చచ్చిపోతుంది చారుకేశ. ఇప్పుడు మాత్రం ఆయన అక్కడ మనశ్శాంతిగా ఉన్నారనుకుంటున్నారమ్మా? ఆయన కడుపు నిండా భోంచేసి కంటి నిండా నిద్రపోయి మనసారా నవ్వి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా అమ్మా? ప్రతి క్షణం మిమ్మల్నే కలవరిస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తున్నారు. ఆ టైం వచ్చేసిందమ్మా. మంగమ్మ కోసమైనా మీరు ఇంటికి రావాలమ్మా. రాలేను చారుకేశ. నా స్వార్థం కోసం అన్నయ్య వదినల సంతోషాన్ని బలి తీసుకోలేను. నేనొస్తే
వదిన అన్నయ్యతో గొడవ పడుతుంది. వద్దు చారుకేశ, నా కష్టాలేవో నేను పడతాను. మరి మంగమ్మని ఎలా బతికించుకుంటారమ్మా? నా ప్రాణం అడ్డేసైనా సరే మంగ ప్రాణం నిలబెడతాను. మీరే ప్రాణంగా బతుకుతున్న అన్నయ్యని కాదని ఎందుకమ్మా ఇలాగా? చారుకేశ, శేషమ్మ గొడవ పడరమ్మా. 2-3 రోజులు అంతా సర్దుకుంటుంది. అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. నా మాట వినండమ్మా. నేను బ్రతికుండడం కూడా వదినకి ఇష్టం లేదు చారుకేశ. తను నా చావుని కోరుకుంటుంది. లేదమ్మా, శేషమ్మ అలాంటి వారు కాదు. వదిన ఇక్కడికి వచ్చింది చారుకేశ. నన్ను ఆ ఇంటికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చింది. వదిన కోపం ఎప్పటికీ తగ్గదు. నేను ఆ ఇంటికి వస్తే వదిన అన్నయ్యతో పోట్లాడుతుంది. నేను దూరంగా ఉంటే ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉన్నాను అని అన్నయ్య అనుకుంటాడు. వదిన హ్యాపీగా ఉంటుంది. మంగమ్మ చాణక్య సార్ రక్తం కదమ్మా. శశమ్మ సొంత మేనకోడలు కదా. ఆ రక్త సంబంధాన్ని శశమ్మ ఎలా వదులుకుంటారు? తను రక్త సంబంధాన్ని అంగీకరించే స్థితిలో లేదు చారుకేశ. నాపై కోపం తప్ప తనకెలాంటి బంధం అక్కర్లేదు. ఈ విషయం తనే చెప్పింది. ఎలాగోలా మంగకు ఆపరేషన్ చేయించి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఆ విషయం వదినతో చెప్పాను. దయచేసి నువ్వు నా విషయం మంగ విషయం అన్నయ్యతో చెప్పొద్దు. వెళ్ళిరా చారుకేశ. మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడాలమ్మా. ఆ భగవంతుడే కాపాడాలి. హోల్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. సడన్ డెత్ రావచ్చు. 1 month లోపు చెయ్యాలి. మినిమం 10 lakhs. ఏంటండి ఇవి? నా సేవింగ్స్ అండి. నాకెందుకు చూపిస్తున్నారు? చూపించడం కాదు, మీకు ఇస్తున్నాను. మీ సేవింగ్స్ నాకెందుకు? మంగ కోసం. సారీ అండి, ఇందాక మీరు చారుకేశ గారితో పాప ఆపరేషన్కు 10 లక్షలు కావాలని చెప్పటం నేను బయట నుంచి విన్నాను. మీ దగ్గర అంత డబ్బు లేదని తెలుసు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అడ్జస్ట్ అవ్వడం కూడా కాస్త కష్టం. ప్రతి నెల నా శాలరీలో కొంత సేవింగ్స్ అకౌంట్లో వేస్తున్నాను కదా, ఒక 70,000 వరకు ఉంటుంది. అప్పుడెప్పుడు ఇన్సూరెన్స్ చేశాను. పాలసీ గడువు తీరిపోయింది. 1,00,000 రూపాయల దాకా వస్తుంది. అనాథగా పుట్టాను. అనాథగా చావకూడదని ఒక కుటుంబం కావాలని కోరుకున్నాను. అందుకని నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఈ బంగారు గొలుసు, గాజులు, ఇదిగోండి నగలు, ఈ ఉంగరాలు చేయించాను. తన మెళ్ళో కట్టడానికి పుస్తలతాడు కూడా చేయించాను. ఇవన్నీ అమ్మితే దాదాపు ఒక 2 లక్షలు వస్తాయండి.
ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ చేసి ఈ హుండీల్లో డబ్బులు వేస్తాను. ఎంత తక్కువ అనుకున్నా ఒక 5-6 వేలు ఉండొచ్చు. ఇంకా పర్సులో ఒక 2,000 క్యాష్ కూడా ఉందండి. ఇవన్నీ తీసుకోండి. ఈ మంత్ శాలరీ పడగానే మీకు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకండి నాకు నిలువు దోపిడీ ఇస్తున్నారు? మీ కాదండి, మంగకు. మీ కుటుంబం కోసం దాచుకుంది మాకెందుకు? కుటుంబం ఎప్పుడు వస్తుందో తెలియదండి. వస్తుందో రాదో కూడా తెలియని కుటుంబం కోసం ఇవన్నీ వృధాగా దాచిపెట్టడం ఎందుకు? ఇవి మీకైనా ఉపయోగపడితే మంచిదే కదా. మీరు మాకు ఏమవుతారని ఇంత సహాయం చేయాలనుకుంటున్నారు? మీరు కూడా నా కుటుంబమే కదండి. అది అంటే నా ఉద్దేశం, ఒకే స్కూల్లో కలిసి పనిచేస్తున్నాం, పక్కపక్క ఇళ్లలో ఉంటున్నాం. నాకు జ్వరం వస్తే చూడ్డానికి వచ్చారు. మీ కష్టం వస్తే నేను సహాయం చేయకూడదా? నాకు మీరేమవుతారో, మీకు నేనేమవుతానో కాదండి. మీరు నాకు తెలుసు, మీ కష్టమో తెలుసు. నా దగ్గరున్నది మీకు ఇవ్వడానికి అది చాలు కదా. మంగ నా స్టూడెంట్. ఎప్పుడు నవ్వుతూ చలాకీగా ఉండే ఒక అందమైన పాప. చాలా తెలివైంది. తనకు మంచి భవిష్యత్తుంది. ఆ భవిష్యత్తుని మంగ చూడాలండి. ఆ నవ్వు ఆగిపోకూడదు. ఎప్పుడు చలాకీగా ఉండే తను ఇప్పుడు ఇలా నీరసంగా పడుకొని ఉంటే నేను చూడలేనండి. మంగ బతకాలి, బ్రతికించుకోవాలి. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. చాలా థ్యాంక్స్ అండి, కానీ ఇవన్నీ నేను తీసుకోలేను. ఎందుకండి? ఇది నా కష్టార్జితం అండి. అందుకే తీసుకోను అంటున్నాను. ఎవరి కోసం ఇవి మీరు దాచిపెట్టారో ఇవి వాళ్ళకే చెందాలి. వాళ్ళెవరో నాకు తెలియదండి. ఎప్పుడొస్తారో కూడా తెలీదు. ఎప్పటికైనా రానివ్వండి, అప్పుడే వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు వీటి అవసరం నాకు లేదండి. పోనీ అప్పుగా అయినా అనుకో తీసుకోండి. తర్వాత నాకు మెల్లిగా తిరిగిచ్చేయచ్చు. వద్దండి. మరీ ఇంత మొండిగా ఉన్నారేంటండి? మంగ గురించి ఆలోచించండి. అభిమానమో లేక ఆత్మాభిమానమో కాదండి, నిజం చెప్తున్నాను. ఇందాక చారుకేశ మమ్మల్ని ఆ భగవంతుడే ఆదుకోవాలి అని అన్నాడు.
ఎస్ఐ గారు ఇంకా రాలేదేంటి? ఆ ఆటో డ్రైవర్ దొరికాడా లేదా? సిటీలో వేల ఆటోలున్నాయి. ఎస్ఐ ఒక్కడే ఎలా పట్టుకుంటాడండి? ఒకవేళ పట్టుకున్నా రోజుకు 100 మంది ఆటో ఎక్కుతుంటారు. ఎవరెవరు ఎక్కడ దిగారో ఆటో ఎట్ట గుర్తు పెట్టుకుంటాడో? గుర్తు పెట్టుకున్నా ఆ అమ్మాయి మన దివ్య అయి ఉండాలి కదా అభి. మీ మాటలు చూస్తుంటే దివ్య నాకు దొరకడం ఇష్టం లేనట్టుంది. దివ్య నాకు దొరకదనా మీ అభిప్రాయం? ఖచ్చితంగా దొరకదు.